హిందూ ఐక్యత కోసం బంగ్లాదేశ్ హిందువులపై దాడులు, బంగ్లాదేశ్ హిందువులపై దాడులు, బంగ్లాదేశ్ హిందువులపై దాడులు, బంగ్లాదేశ్ హిందూ ఆలయాలపై దాడులు, బంగ్లాదేశ్ హిందూ ఆలయాలపై దాడులు. ఇది మనం బంగ్లాదేశ్ లో హిందువులపై పూర్తిగా పాటలు ఆపేసింది. పాటలు పెడతాడు ఇంకా ఉండన్నా లక్ష్యం ఏంది? జాగో హిందూ జాగో, హిందూ మహిళలు, హిందూ ఆలయాలపై మహిళలపై దాడులు, హిందూ ఆలయాలపై మహిళలపై దాడులు, హిందూ మహిళలు దేవాలయాలు మహిళలపై దాడులు, హిందూ ఆలయాలపై మహిళలపై దాడులు. ఈరోజు కడప నగరంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ జరుగుతోంది. ఈ ర్యాలీ ఏందనగా అంటే బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులపైన అఘాయిత్యాలు చేస్తూ వాళ్ళ ఆస్తుల్ని కబ్జా చేస్తూ ఈరోజు హిందువులకి అక్కడ భయభ్రాంతులు చేస్తూ వాళ్ళ ఆస్తులు తీసుకునే పరిస్థితి వచ్చింది. అలాగే మన మమతా బెనర్జీ గారు కూడా దీనికి కారణం. ఆడ బంగ్లాదేశ్లో రోహింగ్యాలను ఇష్టం వచ్చినట్టుగా ఆమెను ఇండియాలోకి తరలింపజేసి కొన్ని లక్షల మందిని ఈరోజు బంగ్లాదేశ్ ద్వారా వెస్ట్ బెంగాల్ ద్వారా ఇండియాకు రోహింగ్యా ముస్లింలు వచ్చినారు. ఈ రోహింగ్యా ముస్లింలందరూ కేవలం అలజడి చేసేదానికి, దేశాన్ని నాశనం చేసేదానికి వచ్చినారు. అటువంటి వారి నుంచి హిందువులందరూ ఏకమై, మనం హిందూ సంఘాల ద్వారా అందరం ఏకమై మనం జాగ్రత్త పరచకపోతే రేపు బంగ్లాదేశ్లో పరిస్థితి మనకి ఎక్కడ కూడా కనపడుతుంది. కనుక ప్రతి ఒక్కరూ హిందూ ఏదన్నా కార్యక్రమం జరిగినా, ఏదైనా ఇబ్బంది జరిగినా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నీలకంఠేశ్వర రెడ్డి, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర యువ ప్రముఖ్. ఇది బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి మారణకాండకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టాము. ఇదే విధంగా దేశవ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ చైతన్య అన్ని చోట్ల కూడా కార్యక్రమం జరుగుతోంది. బంగ్లాదేశ్లో ఎంత హేయంగా అంటే చిన్న భర్తలను చంపేసి వాళ్ళ భర్తలను కట్టేసి వాళ్ళ ముందరనే భార్యలను పిల్లలతో సహా అందరినీ చాలా విపరీతమైనటువంటి దారుణంగా చేస్తున్నారు. అక్కడ కేవలము ఒక రిజర్వేషన్ అనే దాన్ని ముందు పెట్టుకొని రిజర్వేషన్ పోయి అది ఇప్పుడు కేవలం హిందువులపై దాడిగా మరలింది. ఇది ఇక్కడే కాదు, ప్రతి చోట కూడా ఈరోజు కూడా ప్రతి చోట ఎక్కడ ఏది జరిగినా కూడా హిందువులే బాధితులు అవుతున్నారు. ఎక్కడ ఏది జరిగినా హిందువులే బాధితులు అవుతున్నారు. ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడే కాకుండా ఇదే విధంగా అక్కడే కాదు, రేపు పొద్దున ఇదే భారతదేశంలో కూడా అక్కడ నుంచి అక్రమ వలసదారులు బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఊరిలో కూడా ఎక్కడ చూసినా కూడా వాళ్ళందరూ ఇక్కడ వచ్చి చేరి ఉన్నారు. కడపలో కూడా ఉన్నారు ఎంతోమంది, అన్ని చోట్ల కూడా వ్యాప్తించి ఉన్నారు. వాళ్ళు ఏ పొద్దైనా కానీ అసింగ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. వీటన్నిటి కోసమై హిందూ సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలనేసి హిందువుల ఐక్యత కూడా చాటుతూ ఈ కార్యక్రమాన్ని జరుగుతోంది. హిందూ వివిధ సంఘాలన్నీ కలిసి విహెచ్పి, ఆర్ఎస్ఎస్ సంఘ ఆధ్వర్యంలో మొత్తం అందరం కలిసి, హిందూ సంఘాలందరం కలిసి హిందూ చైతన్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం చూడండి, అందరికీ ధన్యవాదాలు. నా పేరు నీలకంఠేశ్వర రెడ్డి, హిందూ చైతన్య వేదిక రాష్ట్ర యువ ప్రముఖ్. కడప హిందూ బంధువులందరికీ నమస్సుమాంజలి. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. దిస్ ర్యాలీ రైట్ నౌ స్టార్టెడ్ అట్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ ఎన్జిఓ కాలనీ. దయచేసి అందరికీ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, ఇక్కడ మొదలయ్యి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మొదలయ్యి మున్సిపల్ హై స్కూల్ మీదుగా అన్నమాచార్య సర్కిల్ మీదుగా 7 రోడ్స్ దాకా వెళ్తాము. అంతకన్నా ఎక్కువ చాలా శాంతియుతమైన ర్యాలీ, అందరూ పాల్గొన్నారు, చాలా సంతోషం. హిందూ సంఘాలన్నీ పాల్గొన్నాయి. ఇది చాలా శాంతియుతంగా మన నినాదాన్ని భవిష్యత్తులో మన తరాలకి హిందూ ఐక్యత గురించి, ఆ సంఘటిత శక్తి గురించి నిరూపించడం మాత్రమే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏకైక కార్యక్రమం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇది హిందువుల ఐక్యత సాధించడం కోసము ప్రత్యేకంగా మనకు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాలు,
హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకి నిరసనగా జరుగుతున్నటువంటి ర్యాలీ. అంటే హిందువులందరూ ఎక్కడున్నా బాగుండాలి, వాళ్ళ క్షేమం మనం కోరుకోవాలి, అలాంటి దుర్ఘటనలు భారతదేశంలో జరగకుండా ఉండాలి. అఫ్కోర్స్ జరిగే అవకాశం లేదు, మన మిలిటరీ చాలా పవర్ఫుల్. సో అటువంటి సందర్భంలో ఇలాంటి ఐక్యతా ర్యాలీలు జరగడం వల్ల హిందూ సంఘటిత శక్తిని మన దేశానికి ప్రభుత్వాలకి చూపించడం వల్ల భవిష్యత్తులో మన దౌత్య సంబంధాలని కొన్ని ఉంటాయి, దేశాల మధ్య జరిగే సంబంధాలు. ఆ సంబంధాల మధ్య ఎలాంటి సంబంధాలు ఏ దేశంతో కుదుర్చుకోవాలన్న విషయాన్ని ఇటువంటి ప్రజల రూపంలో మన గలం విప్పి చెప్పడం ద్వారానే జరుగుతుంది. అందుకు మాత్రమే ఇటువంటి ర్యాలీలు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. నాకు తెలిసి ఈరోజే కడప జిల్లాలోనే, రాయలసీమలోనే దాదాపు 12 చోట్ల జరుగుతూ ఉంది. అందులో మన కడపలో కూడా ఒకటి. హిందూ బంధువులందరికీ ఇక్కడ గ్యాదర్ అయిన ప్రతి ఒక్కరికి, హిందూ సంఘాలందరికీ, స్నేహితులకి అందరికీ కూడా మరొక్కసారి నమస్సింహాంజలి. జై శ్రీరామ్. నా పేరు భాస్కర్ వర్మ.